హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పున్ను క్రియేషన్స్. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మాంగళ్య బంధం ఎపిసోడ్ నెంబర్ 6. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది మీరు వీడియో చూసిన వెంటనే నాకు కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అవంతిక ఆలోచిస్తూ ఉంటుంది. నార్మల్గా పడుకొని లేచేటప్పటికి నేను కనబడకపోతేనే కంగారు పడతాడు. అలాంటిది ఇప్పుడు నేను ఊరు వెళ్ళి ఒక రోజంతా ఉంటాను అంటే ఆయన నార్మల్గా ఉండగలుగుతాడా అని అనుకుంటుంది అవంతిక. కానీ తప్పదు అనుకొని ఇప్పుడు ఎలాగో ఆర్య గారు పడుకొని ఉన్నారు. నార్మల్గా పడుకోకుండా ఉన్న టైంలో అయితే నన్ను వెళ్ళనివ్వరు. తను పడుకున్నప్పుడు వెళ్ళటమే మంచిది అని అనుకుంటుంది మనసులో. ఇంతలో స్వామి పిలిచి, అమ్మ బ్యాగు అది సర్దుకో అమ్మ, వెళ్ళిపోదాం, మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పగానే సరే బాబాయ్ 5 నిమిషాల్లో వస్తాను అని బెడ్రూమ్లోకి వెళ్ళి చూసేసరికి ఆర్య బెడ్ మీద హాయిగా నిద్రపోతున్నాడు. ఆర్య దగ్గరికి వెళ్ళి ఆర్య తల నిమిరి జాగ్రత్త బాయ్ అండి అని చెప్పేసి పడుకున్నారు పడుకున్నారు అని చెప్పేసి డోర్ మెల్లగా సౌండ్ రాకుండా పెట్టేసి బయటికి వచ్చేస్తుంది. మీనాక్షి దగ్గరికి వెళ్ళి అమ్మ ఆర్య గారు జాగ్రత్త, లేవగానే నన్ను అడుగుతారేమో, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి అనగానే ఏమో అమ్మ, ఫస్ట్ టైం నీతో క్లోజ్ అయిన తర్వాత నువ్వు వెళ్ళిపోతున్నావు, వాడు ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో నాకు కూడా తెలియదు అని మీనాక్షి అనగానే అవంతికకి కూడా ఏం అర్థం కాలేదు, ఏం మాట్లాడాలో. సరే అమ్మ వెళ్ళొస్తాను బాయ్ అని మీనాక్షికి ఆద్యకి ఇద్దరికి చెప్పి బయలుదేరుతుంది మన అవంతిక. స్వామితో కలిసి అవంతిక గేటు దాటి బయటికి వచ్చింది. కారు ఎక్కే ముందు ఒకసారి వెనక్కి తిరిగి ఆ ఇంటిని చూసింది. తనకి ఆ ఇంట్లో అడుగుపెట్టి కొన్ని రోజులే అయినా కూడా ఆ ఇల్లు, ఆ ఇంట్లో మనుషులు, ముఖ్యంగా ఆర్య తన మనసుకి ఎంత దగ్గర అయ్యారో తనకే అర్థం కాలేదు. ఎందుకంటే తను లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ఆర్యని చూసుకోవడం ఏమి పని. ఆర్య కూడా అవంతికని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోవడం అంతా కలిపి బాధగా అనిపిస్తుంది. మీనాక్షి ఆద్య ఇద్దరు గేటు వరకు వచ్చి నిలబడ్డారు. జాగ్రత్తగా వెళ్ళిరా తల్లి, రేపొద్దున్నే పంపించండి అన్నయ్య గారు అని మీనాక్షి చెప్పగానే తప్పకుండా చెల్లమ్మ, రేపు ఉదయానికల్లా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను అని స్వామి చెప్పాడు. అవంతిక కూడా వెళ్ళొస్తానమ్మా బాయ్ ఆద్య అని చెప్పింది. బాయ్ వదిన, త్వరగా వచ్చేయాలి, లేకపోతే నువ్వు లేకుండా అన్నయ్య అస్సలు ఒక్కరోజు కూడా ఉండలేడు, ఏం చేస్తాడో లేస్తే అని ఆద్య నవ్వుతూ చెప్పిన ఆమె కూడా పైకి నవ్వుతుంది. కాకపోతే ఆమె మనసులో మాత్రం ఏదో తెలియని భయం, దిగులు ఉంది. అది మీనాక్షి కళ్ళని దాటిపోలేదు. కారు నెమ్మదిగా గేటు దాటి బయటికి వెళ్ళిపోయింది. కారు కనిపించకుండా పోయే వరకు మీనాక్షి అలాగే చూస్తూ నిలబడిపోయింది. కారు కనుమరుగయ్యాక ఇంకా లోపలికి వచ్చేసింది. లోపలికి రాగానే పైనుంచి ఆర్య అవంతిక అని గట్టిగా పిలిచాడు. దాంతో మీనాక్షి ఆద్య ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కిపడి గబగబా ఆర్య రూమ్కి వెళ్తుంటే ఆర్యని అమ్మ అవంతిక ఎక్కడా అంటూ మెట్లు దిగుతూ కిందికొచ్చాడు. చుట్టూ ఒకసారి చూసి అమ్మ అవంతిక ఎక్కడికి వెళ్ళింది, నేను పిలవగానే వస్తున్నాను అంటూ వచ్చేస్తుంది కదా, ఇప్పుడెందుకు రావట్లేదు అని అమాయకంగా అడగగానే మీనాక్షి గుండె ఒక్కసారిగా బరువెక్కింది. ఆయన బయటికి అదేం కనిపించకుండా నవ్వినట్టే నటిస్తూ ఆమె వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళింది నాన్న, రేపు ఉదయానికల్లా వచ్చేస్తుంది అంది. వెళ్ళింది అన్న మాట దగ్గరే ఆగిపోయాడు ఆర్య. ఏంటి వెళ్ళిపోయిందా అని ఆర్య ముఖం ఒక్కసారిగా చిన్నబోయింది. నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయింది, నాతో ఆడుకుంటానని చెప్పింది కదా, నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళింది, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటానని చెప్పింది అని చిన్న పిల్లాడిలా అడిగాడు. మీనాక్షి అతని దగ్గరికి వెళ్ళి నాన్న ఒక్కరోజు మాత్రమే, రేపే వచ్చేస్తుంది అని బుజ్జగించింది. కానీ ఆర్య మాత్రం తల ఊపుతూ వద్దు, ఇప్పుడే పిలువు, ఇప్పుడే ఇక్కడికి రమ్మను, నాకు అవంతిక కావాలి, నేను అవంతిక లేకుండా ఉండను అని మొండిగా చెప్పాడు. ప్లీజ్ నాన్న, తను ఇన్ని రోజులు మన ఇంట్లోనే ఉంది కదా, ఒక్కరోజు ఈ ఒక్క నైట్ మాత్రమే, మళ్ళీ మార్నింగే వచ్చేస్తుంది అని చెప్పిన ఆర్య వినకుండా గేట్ వైపు పరిగెత్తాడు. ఆర్య అలా పరిగెడుతుంటే మీనాక్షి కంగారు పడుతూ ఆర్య అంటూ మీనాక్షి ఆద్య ఇద్దరు కూడా అతని వెనకాల పరిగెత్తారు. గేటు బయటకు వచ్చి చూస్తే ఎక్కడ అవంతిక కనిపించలేదు. దాంతో అవంతిక తిరిగిరా, నన్ను వదిలి వెళ్ళొద్దు అని గట్టిగా పిలుస్తూ ఏడవటం మొదలుపెట్టాడు. ఆర్య కళ్ళల్లో కన్నీళ్లు ధారగా కారుతుంటే మీనాక్షి గుండె తట్టుకోలేకపోయింది. తను అలా అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇంత బాధపడలేదు. అలాంటిది కేవలం కొన్ని రోజుల్లోనే అవంతిక కోసం ఇలా తల్లాడిపోవడం చూసి ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఏం చేయాలో ఆర్యని ఇక ఎలా ఓదార్చాలో ఆమెకు అస్సలు అర్థం కావట్లేదు.
ఇక్కడ మరోవైపు కారులో అవంతిక వెళ్తుంది అన్న మాటే కానీ మనసు మాత్రం ఆర్య దగ్గరే ఉంది. లేచేసరికి నేను కనిపించకపోతే ఏమనుకుంటారో, భోజనం సరిగా చేస్తారో లేదో, నిద్రపోతారో లేదో అని ఒక్కటే ఆలోచిస్తూ కిటికీ బయటికి చూస్తూ కూర్చుంది. తనకి తెలీదు అదే సమయంలో మ్యాన్షన్ ముందు నిలబడి అవంతిక నాకు నువ్వే కావాలి అంటూ ఆర్య చిన్న పిల్లాడిలా బిగ్గరగా ఏడుస్తున్నాడు అని. ఒక తల్లి ఒక బిడ్డని వదిలి ఎక్కడికైనా ఊరు వెళ్తే బిడ్డ ఎలా ఏడుస్తాడు, అమ్మ కావాలి అమ్మ కావాలి అని. అలాగే మన ఆర్య కూడా అలాగే అవంతికనే కావాలి అని ఏడుస్తున్నాడు. ఎందుకంటే అతనిది చిన్నపిల్లల మనస్తత్వం కాబట్టి. అవంతికతో ఈ 4 రోజుల్లో బాగా క్లోజ్ అయ్యాడు కాబట్టి. ఎందుకంటే అవంతిక ఆర్య చెప్పినట్టే వింటుంది, ఆర్యతో ఆడుకుంటుంది, ఆర్యతో మాట్లాడుతుంది. ఆర్య ఎలా అయితే ప్రవర్తిస్తున్నాడో ఆర్యతో అవంతిక కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది. సో అందుకని ఆర్య తొందరగా అవంతికకి కనెక్ట్ అయిపోయాడు. సో అందుకే తను వెళ్ళింది అని తెలియగానే అస్సలు ఉండలేకపోయాడు. ఆ రోజు నైట్ అంతా కూడా అవంతిక ఎక్కడికి వెళ్ళావు అంటూ ఏడుస్తూ అన్నం కూడా సరిగ్గా తినలేదు. ఎంత బతిమలాడినా కూడా మీనాక్షి వెళ్ళి తినిపిస్తాను అని తినిపించినా లేదు, నాకు అవంతికనే తినిపించాలి, అవంతిక తినిపిస్తేనే నేను తింటాను అని మొండి పట్టు కూర్చున్నాడు. మీనాక్షికి ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. పోనీ అవంతికకి ఫోన్ చేసి రమ్మందామా అంటే తను ఇన్ని రోజులు ఇక్కడే ఉంది, ఈ ఒక్క నైట్కి వెళ్ళింది. తనకి కాల్ చేసి మళ్ళీ రమ్మని చెప్పడం ఏం బాగుంటుంది? ఎలాగోలా ఈ నైట్ గడిచిపోతే మార్నింగ్ మళ్ళీ తను వస్తుంది, అప్పటి వరకు ఎలా అయినా మేనేజ్ చేయాలి అని అనుకుంటుంది మీనాక్షి. కానీ మీనాక్షి అనుకున్నంత ఈజీ కాలేకపోయింది ఆర్యాని తను మేనేజ్ చేయడం. ఆ రోజు నైట్ అంతా కూడా అవంతిక అని కలవరిస్తూనే ఎప్పటికో తెల్లవారుజామున నిద్రపోయాడు. అప్పటికే తల ప్రాణం తోకుకొచ్చింది మీనాక్షికి. ఆర్యాని హ్యాండిల్ చేయలేక చాలా కష్టం అనిపించింది. ఇక్కడ అవంతిక వచ్చిందని తెలిసి పొద్దున్నే దివ్య అవంతిక దగ్గరకు వస్తుంది. హాయ్ అవంతిక, ఎలా ఉన్నావే, బాగున్నావా అని అడిగింది. బాగున్నా, నువ్వు బాగున్నావా అని అవంతిక అడగగానే బాగానే ఉన్నాను అని చెప్తుంది. ఎలా ఉన్నారు అన్నయ్య గారు, బాగున్నారా, హెల్త్ అది సెట్ అవుతుందా అంటే ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతున్నారు అని చెప్తుంది అవంతిక. అవునా, నువ్వు వచ్చిన తర్వాత అమ్మ ఒకసారి నిన్ను తీసుకురమ్మని చెప్పిందే, ప్లీజ్ ఒక్కసారి రావచ్చు కదా అని అనగానే అవంతికకి ఆలోచన అంతా ఆర్య దగ్గరే ఉంది. ఏం అల్లరి చేస్తున్నాడో, తింటున్నాడో, ఏం చేస్తున్నాడో అని. దానికోసమే తొందరగా వెళ్ళాలనుకుంది కానీ పిలుస్తుంది కదా, వెళ్ళకపోతే బాగుండదు అని చెప్పి సరే వస్తాను పద, కానీ నేను మళ్ళీ తొందరగా వచ్చేయాలి అని అవంతిక చెప్పగానే సరే అని చెప్పి అవంతిక రాధికకి స్వామికి చెప్పి దివ్య వాళ్ళ ఇంటికి బయలుదేరింది. దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళమ్మ తనని ఇంట్లోకి పిలిచి బొట్టు పెట్టి బట్టలు పెట్టింది. కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కంట్లో నీళ్లు తిరిగాయి అవంతికకి అది చూసి. దివ్య అవంతిక దగ్గరకు వచ్చి ఏంటిది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదు అని చెప్తుంది అవంతిక. దాంతో దివ్య వాళ్ళ మమ్మీ దగ్గరకు వచ్చి జాగ్రత్తగా ఉండి తల్లి, అబ్బాయికి బాగాలేదు అని దివ్య చెప్తే నాకు తెలిసింది, కానీ ఎప్పుడూ అలాగే ఉంటారని లేదు, ఎప్పటికైనా క్యూర్ అవుతాడు, నీ జీవితం కూడా బాగుంటుంది, మీ అత్తగారు మామగారు అందరూ చాలా మంచి వాళ్ళని దివ్య చెప్పింది. ఇన్ని రోజులు నువ్వు ఎన్ని బాధలు భరించినందుకు, మంచి కుటుంబంలో కోడలైనందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం తల్లి అని అనగానే అవంతిక ఇంకేం మాట్లాడలేదు, ఒక చిన్న నవ్వు నవ్వింది. దాంతో దివ్య చూసి అమ్మ తనిప్పుడు నువ్వేం చెప్పినా వినే సిచ్యువేషన్లో లేదు, తన మనసంతా ఇక్కడ లేదు, సరే తనని నేను ఇంట్లో డ్రాప్ చేసి వస్తాను అని దివ్య అనగానే సరే తల్లి జాగ్రత్త అని చెప్తుంది దివ్య వాళ్ళ అమ్మ. దాంతో అవంతిక దివ్య వాళ్ళ అమ్మ దగ్గర కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళొస్తాను ఆంటీ అని చెప్పేసి బయటికి వచ్చేస్తుంది. దివ్య బైక్ మీద కూర్చొని ఏంటి అన్ని విషయంలో ఏదైనా మార్పు గమనిస్తున్నావా, ఏదైనా చేంజ్ అయ్యాడా అని అడుగుతుంది దివ్య. అవుతున్నాడే ఇప్పుడిప్పుడే, కానీ నేనున్నది 4 రోజులైనా కూడా నాకు బాగా అలవాటైపోయాడు. నేను తినిపిస్తేనే తినడం, నేను కనబడకపోతే అవంతిక ఎక్కడికి వెళ్ళావు, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు, నేను ఉండలేను అని నాతో చెప్పడం, చాలా క్లోజ్ అయిపోయాడు నాతో. అందుకే నేను ఒక్కరోజు ఇక్కడికి వచ్చినా కూడా అక్కడ ఎలా ఉంటున్నాడో ఏంటో అనేది కొంచెం కంగారుగా ఉంది అని చెప్తుంది అవంతిక. నువ్వేం కంగారు పడకు, అక్కడ మీనాక్షి మేడం ఉన్నారు కదా చూసుకోవడానికి అని చెప్పగానే అవును దివ్య నీకు చెప్పడం మర్చిపోయాను, ఆర్య గారికి ఒక చెల్లెలు కూడా ఉంది అనగానే అవునా చెల్లెలుందా, మరి పెళ్ళిలో తను లేదేంటి అని అడుగుతుంది దివ్య.
అవును, తను ఆర్య గారి ట్రీట్మెంట్ కోసమని వేరే బయటి దేశం కని వెళ్ళారట. తను మొన్నే వచ్చింది. ఎంత బాగా కలిసిపోయిందో తెలుసా? చాలా ఫ్రీగా మాట్లాడుతుంది. అవునా? ఇంకే అందరూ మంచి వాళ్ళే. ఆంటీ అంకుల్ చాలా మంచి వాళ్ళు అనుకుంటే మీ ఆడపడుచు కూడా చాలా మంచిదే అంటున్నావు. ఇంక నీకే ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉండు అని కూడా. అన్నయ్య కూడా తొందరలోనే రికవర్ అయిపోతాడు. అప్పుడు నీ జీవితం ఇంకా బాగుంటుంది, సరేనా? దేని గురించి ఆలోచించకు ఎక్కువగా. ఇన్ని రోజులు చాలా బాధపడ్డావు, చాలా బాధలు అనుభవించావు, చాలా ఏడ్చావు. కానీ ఇప్పుడు నీకు ఒక మంచి ఫ్యామిలీ దొరికింది. అమ్మలా చూసుకునే ఒక అత్తమ్మ నీ లైఫ్లోకి వచ్చింది. చెల్లెలా చూసుకునే దివ్య ఉంది. నాన్నలా చూసుకునే అంకుల్ కూడా ఉన్నారు. సో బీ హ్యాపీ, మంచిగా ఉండు అన్నయ్యతో అని చెప్పి అన్ని జాగ్రత్తలు చెప్తుంది దివ్య. సరే దివ్య, నువ్వు కూడా జాగ్రత్తగా అని చెప్పగానే నేను జాగ్రత్తగానే ఉంటాలే అంటుంది. ఈలోపు అవంతిక వాళ్ళ ఇంటి ముందు కార్ రెడీగా ఉంటుంది. అది చూసి దివ్య, ఆల్రెడీ ఆంటీ కారు పంపించినట్టున్నారు అంటుంది అవంతిక. సో అక్కడి నుంచి అవంతికని రాధిక, స్వామి, దివ్య ఎన్నో జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి సాగనంపారు. ఆ రోజు నైటే పక్క నుండి బామ్మ కూడా వచ్చి తనకు ఒక చీర తీసుకొచ్చి ఇచ్చింది. అది చూసి అవంతిక, నీకెందుకమ్మా ఇంత ఖర్చు, ఎందుకు తీసుకొచ్చావు? నా కోసమని అనగానే, నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజుల్లో నాకు ఏ బాధ లేకుండా చూసుకున్నావు తల్లి. నా ప్రతి అవసరం నువ్వు తీర్చావు. నువ్వు బాధపడినా నేను బాధపడకుండా నన్ను ఎవరూ చూసుకోవట్లేదు అని నీకు తోచినంత నన్ను చాలా సంతోషంగా చూసుకున్నావు. అందుకే నాకు తోచినంతలో నేను కూడా నువ్వు సంతోషంగా ఉండాలని ఇది తీసుకొచ్చానమ్మా. జాగ్రత్తగా ఉండు తల్లి, నిండు నూరేళ్ళు సంతోషంగా నీ భర్తతో జీవించు అని మనస్ఫూర్తిగా దీవిస్తుంది ఆ బామ్మగారు ఆ రోజు నైటు. సో ఆ రోజు ఇంకా అక్కడ వాళ్ళందరి బ్లెస్సింగ్స్ తీసుకుని ఇంటికైతే బయలుదేరింది అవంతిక. గంట ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకుంది అవంతిక. అవంతిక రాగానే మీనాక్షి అవంతికకి దిష్టి తీయించి లోపలికి రమ్మంటుంది. లోపలికి వచ్చి, ఆర్య గారు ఎక్కడమ్మా అనగానే, పడుకున్నారు, ఇంకా లేవలేదు అని చెప్తుంది మీనాక్షి. ఇంకా లేవకపోవడం ఏంటమ్మా, ఏం జరిగింది అని కంగారు పడుతూ అడిగింది. ఏం లేదు తల్లి, నైటు కాస్త లేట్గా పడుకున్నాడు, అందుకే లేవలేదు అని చెప్తుంది మీనాక్షి. అవునా అని అనగానే, నువ్వు లేకపోతే ఎంత హడావిడి చేశాడో తెలుసా అసలు. నిన్నంతా కూడా అన్నమే తినలేదు. నైట్ పడుకోకుండా ఎప్పుడో తెల్లవారుజామున నీ పేరు జపం చేస్తూనే పడుకున్నాడు అని చెప్పగానే అవంతికకి చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే తన గురించి ఆలోచించి తను లేకుండా ఉండలేకపోయాడు అంటే తన మీద ఎంతో కొంత ఇది ఉంది అని. అలాగే బాధ కూడా అనిపించింది, అన్నం తినకుండా నిద్రపోయాడు అని చెప్తే. సో వెంటనే ఆర్యని చూడాలి అని, అమ్మ నేను ఆర్య గదికి వెళ్ళొస్తానమ్మా అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది అవంతిక. లోపలికి వెళ్ళేసరికి ఆర్య పడుకొని ఉంటాడు. అవంతిక మెల్లగా ఆర్య దగ్గరికి వెళ్ళి చేయి పెట్టి నిమురుతూ, 4 రోజుల్లో మీరు ఎంతలా నాకు కనెక్ట్ అయిపోతారని నేను అస్సలు అనుకోలేదండి. అన్నం కూడా తినకుండా ఉన్నారా? సారీ అండి, ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలే నేను వెళ్ళను అని అక్కడే ఏడుస్తూ ఉండగానే కన్నీటి చుక్క ఒకటి ఆర్య ఫేస్ మీద పడింది. దాంతో ఆర్యకి మెలకు వచ్చి చూశాడు. అవంతిక ఏడుస్తూ కనిపించింది. ఎక్కడికి వెళ్ళావు నన్ను వదిలేసి? ఎక్కడికి వెళ్ళను అని చెప్పావు కదా, మరెక్కడికి వెళ్ళిపోయావు? నేను నీతో మాట్లాడను పో అని అటు తిరిగి కూర్చున్నాడు ఆర్య. ఆర్య గారు ప్లీజ్, ఇక మీదట మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్తుంది అవంతిక. అలాగే చెప్తావు, మొన్న కూడా నేను ఎక్కడికి వెళ్ళను నిన్ను వదిలేసి అని చెప్పావు, ఇప్పుడు వెళ్ళిపోయావు అని అంటాడు బొంగ ముద్దు పెట్టుకొని. ప్లీజ్ ఆర్య గారు, ఇక మీదట అస్సలు వెళ్ళను, ప్రామిస్ అనగానే, నిజంగా ప్రామిస్ అంటాడు ఆర్య. నిజంగా ప్రామిస్, ఇక మీదట అస్సలు మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళను అంటుంది. సరే అయితే మీరు లేవండి, లేచి ఫ్రెష్ అయ్యి వస్తే ఇంచక్క టిఫిన్ చేసి మనం గార్డెన్లో ఆడుకుందామని చెప్తుంది అవంతిక. ఓకే అంటాడు ఆర్య. కానీ నాకు స్నానం నువ్వే చేయించు అంటాడు ఆర్య. ఆ మాట అనగానే అవంతిక ఒక్క క్షణం అలా ఉండిపోయింది. నార్మల్గా ఆర్యకి స్నానం చేయించడానికి తనకి బట్టలు అవి వేయించి రెడీ చేయడానికి ఒక మనిషిని పెట్టింది మీనాక్షి. కాకపోతే అవంతిక తనని వదిలేసి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఎక్కడ వదిలేస్తుందేమో అని స్నానం చేయించమని అడుగుతాడు. స్నానం చేయిస్తే తనతో పాటే ఉంటుంది కదా. అలా అని అవంతికని అడిగేసరికి అవంతికకి నో చెప్తే మళ్ళీ ఎలా ఫీల్ అవుతాడు. ఇప్పటికీ నేను చెప్పకుండా వెళ్ళిపోయాను అని బాధపడుతున్నాడు. ఇప్పుడు నేను చేయించను అంటే మళ్ళీ ఎంత గోల చేస్తాడో అని అనుకుంటుంది. కానీ ఎలా చేయించాలి అని మొహమాట పడుతూ ఉంది. అవంతిక ఒక్క క్షణం అక్కడే నిలబడిపోయింది. ఆర్య మాట అన్నాక
తన గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఇప్పటి వరకు అతన్ని భర్తగా అంగీకరించాలని తన మనసు ప్రయత్నిస్తున్నా ఇలాంటి పరిస్థితి మాత్రం ఎప్పుడూ ఎదురు కాలేదు. ఒకవైపు మొహమాటం, మరోవైపు ఆర్య అమాయకత్వం. ఏం చేయాలో అర్థం కాక తలదించుకొని నిలబడిపోయింది. ఏంటవంతిక, నువ్వు చేయించవా? రంగానే ప్రతిరోజు చేయిస్తాడు, నువ్వు కూడా నా ఫ్రెండ్వే కదా అని చిన్న పిల్లాడ్లా అమాయకంగా అడిగాడు ఆర్య. ఆ మాటలకి అవంతిక కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. అతని మాటల్లో ఎలాంటి భావం లేదు, ఎలాంటి తప్పు ఆలోచన లేదు. నిజంగానే ఒక చిన్న పిల్లాడ్లా అడుగుతున్నాడని అర్థమైంది. అప్పుడే బయట నిలబడి ఉన్న మీనాక్షి లోపలికొచ్చింది. పరిస్థితి అర్థం చేసుకున్న ఆమె చిరునవ్వుతో, ఆర్య నాన్న, ముందు నువ్వు బాత్రూంలోకి వెళ్ళు. అవంతిక నీకు కావలసిన బట్టలు తీసుకొస్తుంది, మిగతాదంతా తర్వాత చూద్దాం, సరేనా అని మెల్లగా చెప్పింది. ఓకే అమ్మా, కానీ అవంతిక రావాలి అని చెప్పి ఆర్య బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. ఆర్య లోపలికి వెళ్ళగానే అవంతిక ఇబ్బందిగా మీనాక్షి వైపు చూసింది. అమ్మా, నేనెలా అని తడబడుతూ అడిగింది. మీనాక్షి ఆమె భుజం మీద చేయి వేసి, నాకు అర్థమవుతుంది తల్లి, నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరమూ లేదు. ఇప్పటి వరకు రంగా చూసుకున్నాడు ప్రతిదీ, కానీ ఈ రోజు నుంచి వాడికి సంబంధించింది అన్నీ కూడా నువ్వే చూసుకో. నువ్వు నీకు తాళి కట్టిన నీ భర్తనే కదా, ఏం ప్రాబ్లం లేదు, వెళ్ళు. ఇప్పుడు కానీ నువ్వు వెళ్ళకపోతే ఆర్యని వచ్చి చేయి పట్టి లాక్కెళ్తాడు. వెళ్ళు, మెల్లగా వాడు నీకు అలవాటు పడాలి. వాడికి నువ్వంటే నమ్మకం పెరగాలి. ఆ పని ఒక్క రోజుల్లో జరగదు. నీకెంత కంఫర్ట్గా అనిపిస్తే అంతవరకే చెయ్యి అని ప్రేమగా చెప్పింది. ఆ మాటలు విన్న అవంతిక మనసుకి కాస్త ప్రశాంతంగా అనిపించింది. సరే అమ్మా అని తలూపింది. లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళేసరికి షర్ట్ తీసేసి ఉన్నాడు ఆర్య. అవంతికకి చాలా కష్టంగా ఉంది. అయినా కూడా ఇంకా మెల్లగా వెళ్ళి స్నానం చేయించడం స్టార్ట్ చేసింది. తను చేపిస్తుంటే ఆర్య నీళ్లు చల్లుతున్నాడు. అవంతిక సోప్ రాసింది మొహానికి. కళ్ళు మూసుకో అంటే మూసుకున్నాను అని చెప్పి మళ్ళీ ఓపెన్ చేశాడు. దాంతో సోప్ కళ్ళల్లోకి పోయింది. అంతే, ఇంకా అమ్మ మంట మంట, నా కళ్ళు మండుతున్నాయి అని అవంతికని పట్టుకొని పిలుస్తున్నాడు. అవంతిక ఫ్రీజ్ అయిపోయి ఉంది. ఆర్య అరుస్తూనే ఉన్నాడు. తను మాత్రం అలాగే ఉండిపోయింది. ఎందుకంటే ఆర్య అవంతిక నడుం పట్టుకున్నాడు. అవంతిక మంట అని చేతులతో అవంతికని వెతికినట్టు పిలిచేసరికి అవంతికకి ఎక్కడెక్కడో తగులుతుంది. ఆర్య చేతిలో చెమటలు వస్తున్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అలాగే స్టాచ్యూ లాగా నిలబడిపోయింది. ఇంతలో మీనాక్షి అవంతికని ఎంత ఇబ్బంది పెడుతున్నాడో చూద్దామని వచ్చిన మీనాక్షి ఆర్య అరుస్తుంటే ఏం జరిగిందో అని ఫాస్ట్గా బాత్రూమ్ దగ్గరకు వచ్చి, అవంతిక ఏం జరిగింది అని గట్టిగా డోర్ని కొట్టి పిలవగానే ఈ లోకంలోకి వచ్చి అప్పుడు ఆర్యని చూసి వాటర్తో తడిమి కళ్ళల్లో ఊదగానే కొంచెం నార్మల్ అయ్యాడు. బయట మీనాక్షి పిలుస్తూనే ఉంది. వస్తున్నానమ్మా అని డోర్ తీసి బయటికి వచ్చింది. ఏంటి ఆర్య అంతలా అరుస్తున్నాడు? సోప్ మొహానికి పెట్టినప్పుడు కళ్ళలోకి వెళ్ళిందమ్మా అని చెబుతుంది. కొద్దిసేపటికి ఆర్యకి స్నానం చేయించి కొత్త బట్టలు వేయించి బయటికి తీసుకొచ్చింది. బయటికి రాగానే ఆర్య నేరుగా మీనాక్షి దగ్గరకు వచ్చి, చూడు, నేను మంచి బాయ్లా రెడీ అయ్యాను, అవంతిక నన్ను చాలా బాగా రెడీ చేసింది అని చెప్తాడు. సూపర్ అంటుంది మీనాక్షి. రా అవంతిక ఆడుకుందామని అనగానే అవంతిక నవ్వుతూ, తప్పకుండా ఆర్య గారు, ముందు టిఫిన్ తిందాం, ఆ తర్వాత గార్డెన్లో ఎంతసేపు అయినా ఆడుకుందాం అంది. హే అంటూ చిన్న పిల్లాడిలా చప్పట్లు కొడుతూ అవంతిక చేయి పట్టుకున్నాడు ఆర్య. ఆ దృశ్యాన్ని చూసిన మీనాక్షి, మహేంద్ర ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని చిరునవ్వు నవ్వుకున్నారు. మా ఆర్య జీవితంలో మళ్ళీ వెలుగు రావడం మొదలైంది. ఆ వెలుగుకి కారణం అవంతికనే అని ఇద్దరి మనసుల్లో ఒకే ఆలోచన మెదిలింది. ఇక్కడ మహేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో మహేంద్ర ఒక్కడే అన్నీ హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. ఇంతకుముందు ఆర్య ఉన్నాడు కాబట్టి ప్రతిదీ ఆర్యనే చూసుకునేవాడు, అన్నీ కొత్తగా చేసేవాడు. కానీ ఇప్పుడు మహేంద్ర వల్ల కావట్లేదు. అందుకని మహేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ టాప్ 1 పొజిషన్ నుండి తగ్గుతూ వస్తుంది. ఇంకా కూడా కంపెనీని మళ్ళీ 1 పొజిషన్కి రాకుండా చేయాలి అని గట్టిగా అనుకున్నారు ఒకరు. వాళ్ళే సంతోష్. తను ఆర్యలాగే తన బిజినెస్ కూడా ఎప్పుడూ టాప్ 1లోనే ఉండాలి అని అనుకున్నాడు. కానీ ఆర్య ఎప్పుడు కూడా ఫస్ట్ పొజిషన్లో ఉండేవాడు. ఎవరిని కూడా ఫస్ట్ పొజిషన్కి రాకుండా చేసేవాడు. ఇప్పుడు ఆర్యకి అలా అవ్వడం, సంతోష్ బిజినెస్ టాప్లో ఉండటం చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీనెస్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అంటే
ఆర్య బిజినెస్ని అంతకంతకి దెబ్బతీయాలి. కానీ ఎలా? ఆ ఆర్య మళ్ళీ నార్మల్గా అయితే మళ్ళీ నా బిజినెస్ ఎక్కడో పోతుంది కాబట్టి ఆ ఆర్య మళ్ళీ నార్మల్ పొజిషన్కి రాకూడదు. అందుకే కదా ఆద్యతో ఇంకా పరిచయం పెంచుకుంటున్నాను. ఆ పరిచయం కాస్త ప్రేమగా మలిచి ఆద్యాని నమ్మించాలి ఫస్ట్. ఆ తర్వాత నా గేమ్ స్టార్ట్ చేయాలి అని మనసులోనే అనుకున్నాడు సంతోష్. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నాడు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.